అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన RX100 సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది పాయల్ రాజ్పుత్. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో పాయల్ తన నటనతో పాటు అందంతో కవ్వించింది. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది. తొలి సినిమాలోనే ఈ అమ్మడు ఆ రేంజ్ లో అందాలు ఆరబోయడం, రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోవడంతో కుర్రకారు ఫిదా అయ్యారు. డిసెంబర్ 5, 1992న దేశ రాజధాని ఢిల్లీలో విమల్ కుమార్ రాజ్పుత్, నిర్మల్ రాజ్పుత్ దంపతులకు జన్మించింది పాయల్ రాజ్పుత్. ముందుగా బుల్లితెరపై తన కెరీర్ మొదలుపెట్టింది ఈ వయ్యారి భామ. 2010లో సప్నోన్ సే భరే నైనా అనే ఓ హిందీ సీరియల్లో సోనాక్షిగా టెలివిజన్లో తన కెరీర్ ని ప్రారంభించింది. ఆఖిర్ బహుబీతో బేటీ హీ హై సీరియల్లో సియా అనే ప్రధాన పాత్రను పోషించింది. గుస్తాక్ దిల్, మహాకుంభ్, ఏక్ రహస్య, ఏక్ కహానీ సీరియల్స్ లో నటించింది. 2017లో చనా మేరే ఏ అనే ఓ పంజాబీ చిత్రంలో కథానాయికగా ప్రధాన పాత్రలో సినీ అరంగేట్రం చేసింది ఈ వయ్యారి భామ. 2018లో వీరేకి వెడ్డింగ్ అనే ఓ హిందీ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ భామ. తర్వాత 2018లో RX100 అనే చిత్రంలో యంగ్ హీరో కార్తికేయకి జోడీగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది ఈ బ్యూటీ. తర్వాత వెంకటేష్ సరసన వెంకీ మామ సినిమాలో కథానాయికగా నటించింది. 2023లో వచ్చిన మంగళవారం అనే చిత్రంతో ఆకట్టుకుంది.